హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యుటోరియల్స్. మనం ఈరోజు వీడియోలో 10th క్లాస్ విజయకేతన్ డే 27 సిరీస్లో ఉన్నాము. ఈ సిరీస్లో మనం కోఆర్డినేట్ జియోమెట్రీ నుంచి 8 మార్క్స్ సమ్స్, కోఆర్డినేట్ జియోమెట్రీ నుంచి ఏ సమ్స్ నేర్చుకుంటున్నాం, 8 మార్క్స్ ఇంపార్టెంట్ సమ్స్ అనేవి నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ ఆల్ ఆఫ్ యూ. మీరు మన సిరీస్ని చూస్తున్నారు కాబట్టి నేను డే 1 నుంచి డే 27 వరకు వచ్చాను. అలాగే డే 60 వరకు కూడా త్వరలో కంప్లీట్ చేస్తాను. మన మ్యాథ్స్ క్లాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు మన ఛానల్లో ఫిజిక్స్ ఆర్ బయాలజీ లేదా అదర్వైజ్ లాంగ్వేజెస్ మీరు ఏ సబ్జెక్ట్ కావాలంటే కనుక ఆ సబ్జెక్ట్ అనేది స్టార్ట్ చేస్తాను. మీకు ఏ సబ్జెక్ట్ కావాలో నాకు కామెంట్లో చెప్పండి. మనం లేట్ చేయకుండా వీడియోలో సమ్స్ అయితే నేర్చుకుందాం. షో దట్ ద పాయింట్స్ 1,7, 4,2, -1,1 అండ్ -4,4 ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ ఏ స్క్వేర్ అని మనం ప్రూవ్ చేయాలి. షో దట్. సో మనం ఏ ప్రూవ్ చేయాలి, మనకు ఒక 4 పాయింట్స్ ఇచ్చారు. వాటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమింగ్ ఇచ్చుకుందాం. గివెన్ పాయింట్స్ ఏ 1,7, బి 4,2, సి -1,1, డి -4,4. ఒక స్క్వేర్ని డ్రా చేసుకున్నాము, ఏబిసిడి. ఈ ఏబిసిడి అనేది ఒక స్క్వేర్ అవ్వాలంటే మనకి వాట్ ఈస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ స్క్వేర్స్? ఆల్ సైడ్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ అండ్ బోత్ డయాగ్నల్స్ ఆల్సో ఈక్వల్. ఓకేనా? ఆల్ సైడ్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్, బోత్ డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్ రాసుకున్నాము. ఓకే, ఇప్పుడు అసలు ఈక్వల్ అని అసలు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మనం లెంత్ ఇస్తే ఇదో 4, 4, 4 అంటాం, లేకపోతే ఇదో 5, 5 అంటాం. ఇవ్వలేదు కదా, ఇక్కడ మనకి పాయింట్స్ ఇచ్చారు. సో మనం పాయింట్స్ మధ్య డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? ఏబి ఈక్వల్ టు √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. x2 - x1 1 - 4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 7 - 2 హోల్ స్క్వేర్. 1 - 4 ఎంత? 3. 3 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. 3 స్క్వేర్ ఈజ్ 9, 5 స్క్వేర్ ఈజ్ 25. దట్ మీన్స్ √34. నెక్స్ట్ బీసీ, బి నుంచి సికి సేమ్ డిస్టెన్స్ ఫార్ములా ఏం చెప్పండి? √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇక్కడ మనకి 4,2 పాయింట్స్ వచ్చేసి -1,1. 4 -1 ఇట్స్ ప్లస్ మా. చూడండి, నేను డైరెక్ట్ రాస్తాను. ఇక్కడ 4 - 1 రాయాలి, బట్ -1 ఇట్స్ +1. 4 + 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 -1 ఇట్స్ +1. సో 4 + 1 5 స్క్వేర్ ప్లస్ 2 + 3 ఇట్స్ 2 + 1 3 స్క్వేర్. సో √25 + 9 ఇట్స్ 34. నెక్స్ట్ సిడి. ఇక్కడ పాయింట్స్ ఏంటి? -1 -4 ఇట్స్ +4 హోల్ స్క్వేర్ ప్లస్ -1 - 4 హోల్ స్క్వేర్. 3 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ఈక్వల్ టు 9 + 25 √34. నెక్స్ట్ వన్ డిఏ. ఇక్కడ వచ్చేసరికి పాయింట్స్ ఏంటి మనకి? -4,4 1,7 -4 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 7 - 4 హోల్ స్క్వేర్. దట్ మీన్స్ 5 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ √25 ప్లస్ 9. దట్ మీన్స్ √34. నెక్స్ట్ ఇప్పుడు 4 సైడ్స్ అయిపోయినాయి. 1 2 3 4 సైడ్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఆల్ సైడ్స్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏంటి? డయాగ్నల్స్. ఏసీ బీడీ. డయాగ్నల్స్ అంటే తెలుసు కదా, ఇలా క్రాస్గా ఉన్న లైన్. సో ఏసీ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏసీకి పాయింట్స్ ఏంటమ్మా? ఏ వచ్చేసి 1,7, సి వచ్చేసి -1, -1. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్. 2 స్క్వేర్ ఈజ్ 4, 8 స్క్వేర్ ఈజ్ 64. దట్ మీన్స్ √68. నెక్స్ట్ బీడీ. బి వచ్చేసరికి పాయింట్ 4,2 అండ్ డి వచ్చేసరికి -4,4. ఫార్ములాలో వాల్యూస్ అన్నింటినీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 8 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ 64 + 4 68. ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు డిఏ. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ ఏసీ ఈక్వల్ టు బీడీ. డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్. దేర్ఫోర్ ఏబిసిడి ఈజ్ ఏ స్క్వేర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ వాట్ రేషియో డస్ ద పాయింట్ -4,6 డివైడ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ ఏ -6,10 అండ్ బి 3,-8. ఈ పాయింట్ -4,6 అనేది ఏబిని ఏ రేషియోలో
డివైడ్ చేస్తుంది, ఏ రేషియోలో డివైడ్ చేస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ -4, 6 డివైడ్ ఏబి ఇంటర్నల్లీ ఇన్ ద రేషియో మనకు తెలియదు కాబట్టి m1:m2 యూజింగ్ ద సెక్షన్ ఫార్ములా యూజ్ చేసుకుంటే మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ -4, 6 అనేది పాయింట్. 3 × m1 మైనస్ ఒకసారి పాయింట్ చూడండి, x3 × m1 మైనస్ x1 × m2 బై m1 ప్లస్ m2 అండ్ అలాగే ఇక్కడ y2 m1 మైనస్ y1 m2 బై m1 ప్లస్ m2. సో 3 × m1 మైనస్ 6 × m2 బై m1 ప్లస్ m2 కామా -8 m1 ప్లస్ 10 m2 బై m1 ప్లస్ m2. సో ఇప్పుడు వీటిని x, y ఉంటే a, bకి ఈక్వల్ అయితే మనం ఏం చెప్తాం, x = a, y = b అంటాం. సో -4కి దీన్ని 6కి దీన్ని ఈక్వల్ చేద్దాం. ఓకేనా. మీకు ఇవి కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ అలాగే మీకు ఈ హ్యాండ్ రిటన్ నోట్స్ PDF కావాలంటే కూడా నాకు మెసేజ్ చేయండి, ఐ విల్ సెండ్ ద PDFs. సో ఈ -4ని దీనికి ఈక్వల్ చేస్తే -4 = 3m1 మైనస్ 6m2 బై m1 ప్లస్ m2. ఈ m1 ప్లస్ m2ని అటు పంపించేసుకుంటే అంటే LHSకి మూవ్ చేసాం. ఇక్కడ డివిజన్ అవుతుంది కాబట్టి LHSలో ఏం చేస్తుంది, అది మల్టిప్లికేషన్. -4 × m1 ప్లస్ m2 = 3m1 మైనస్ 6m2. 4ని లోపలికి మల్టిప్లికేషన్ చేసుకుందాం. -4 × m1 మైనస్ 4m1 మైనస్ 4 × m2 మైనస్ 4m2. సో RHSలో అదే ఉంది, ఏం చేంజ్ అవ్వలేదు. 3m1 మైనస్ 6m2. సో ఇప్పుడు మనం m1లన్నీ ఒక సైడ్కి m2లన్నీ ఒక సైడ్కి తీసుకెళ్తే -4m1 ఇక్కడ ప్లస్ m3 కదా, ఇటు వస్తే -3m1 = ఆల్రెడీ ఇక్కడ మనకి RHSలో -6m2 ఉంది, LHS నుంచి కొత్తగా 4m2 వచ్చింది, అక్కడ అది మైనస్ కాబట్టి RHSకి వచ్చేసరికి 4. -3 - 4 -7 -6 + 4 -2. ఇప్పుడు మైనస్ విల్ క్యాన్సిల్. m1:m2 = చాలా కన్ఫ్యూజింగ్గా మనం ఎంత కాన్ఫిడెంట్గా రాస్తామంటే ఇది 7:2 రాస్తాం, అది అలా చేంజ్ చేయకూడదు. ఓకే. ఇక్కడ మనకి 7m1 = 2m2 ఉంది కదా, దీన్ని ఎలా మార్చాలో నేను చెప్తాను చూడండి. ఫస్ట్ 7m1 బై m2ని ఇటు తీసుకురండి, m2 ఇక్కడ ఏం మిగులుతుంది, ఎంటీగా 2 మిగులుతుంది. ఇప్పుడు 7 మల్టిప్లికేషన్లో ఉందట కాబట్టి అటు పంపించాలి. m1/m2 = 2/7. ఇప్పుడు రేషియో ఎంత అవుతుంది, m1:m2 = 2:7. అర్థమైంది కదా. ఇది 7:2 రాసి చాలామంది మార్క్స్ మిస్ చేసుకుంటున్నారు. ఓకేనా. సో m1:m2 = 2:7 వచ్చింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకొకటి ఏముంది మనకి, y కోఆర్డినేట్ 6 = ఆ మిగిలిన y కోఆర్డినేట్లో ఉన్న వాల్యూని నోట్ చేసుకున్నాము. దీన్ని m1 ఆర్ m2 దేనితోనన్నా డివైడ్ చేసుకోవచ్చు. నీకు కావాలంటే నేను ఇదే సమ్ని m1తో కూడా డివైడ్ చేసి పెడతాను చూడండి. సో ఇక్కడ m1 ఉంది కాబట్టి ఇప్పుడు m2తో డివైడ్ చేస్తే ఏమవుతుంది, m1/m2 ప్లస్ m2/m2. అండ్ అలాగే డినామినేటర్లో m1/m2 ప్లస్ m2/m2. m2/m2 ఎంత, 1 -8 × m1/m2 ప్లస్ m2 క్యాన్సిల్ 10. ఇక్కడ m1/m2 ప్లస్ 1 -8 × m1/m2 వాల్యూ ఎంత, 2/7 ప్లస్ 10 బై 2/7 ప్లస్ 1. 8 2s are 16, 16/7 ప్లస్ 10 బై 2/7 ప్లస్ 1. ఇక్కడ LCM తీసుకుందాం. 16 ప్లస్ 7 10s are 70/7, 7 1s are 7, 2 ప్లస్ 7/7, 7 క్యాన్సిల్, -16 ప్లస్ 70, 10 6 4 6 ఓకే 1 కదా, -54/2 ప్లస్ 7 9. The point -4, 6 divides the line segment joining the points A and B in the ratio 2:7. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.